అలాగే భార్య భర్త ఇద్దరు కూడా ప్రతి విషయంలో ఉండాలి. అంటే వారి ఆలోచనలు, వారి ఉద్దేశాలు, వారి తలంపులు, వారి నిర్ణయాలు ప్రతి విషయంలో కలిసి చేస్తే విజయవంతం అవుతాం. కలిసి చేస్తే పని ముందుకెళ్తుంది. కలిసి చేస్తే ఏమవుతుందంటే అది దీవెనగా మారుతుంది. చెయ్యి నువ్వు ఏమైనా చేసుకో, నోరు మాత్రం నేను తిన్ను అంటే శరీరం ఏం మంచం మీద పడాలా. అందుకే చాలా కుటుంబాలు ఎందుకు కుంటుబడిపోతున్నాయి అనేసి అంటే ఒకళ్ళు ఒప్పుకుంటారు, ఒకళ్ళు ఒప్పుకోరు. ఒకళ్ళు ఒకటి అంటారు, ఇంకొకళ్ళు కూర్చొని మాట్లాడుకుందాం, ఇది చేస్తే ఇది జరుగుతుంది, ఇది చెయ్యకపోతే ఇది నష్టం జరుగుతుంది, దీనివల్ల ఇది లాభం, దీనివల్ల ఇది నష్టం అని ఎప్పుడైతే భార్య భర్త కూర్చొని మాట్లాడుకుంటారో సమస్యలన్నీ అక్కడే వెళ్ళిపోతాయి. సమస్యలన్నీ అక్కడే పరిష్కరింపబడతాయి. కానీ ఎక్కడంటే కూర్చొని